ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలని అనుకుంటారు. అందుకోసం రకరకాల పద్ధతుల్ని పాటిస్తూ ఉంటారు. కొంతమంది అదృష్టం రావాలని, అన్నీ కలిసి రావాలని అనుకుంటారు. అందుకోసం చేతికి ఉంగరాలు పెట్టుకోవడం, జ్యోతిష్య నిపుణుల సలహాలు తీసుకుని కొన్ని రకాల రంగురాళ్లను ధరించడం వంటివి చేస్తూ ఉంటారు. ఉంగరాలు అందంగా కనిపించడంతో పాటు అనేక ప్రయోజనాలు కూడా ఉన్నాయని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. అయితే ఉంగరాన్ని ఏ వేలుకు ధరిస్తే మంచిదనేది చాలా మందికి తెలియక తికమక పడుతున్నారు. ఆ వివరాలు తెలుసుకుందాం రండి. జ్యోతిష శాస్త్రం ప్రకారం మీ బొటన వేలికి బంగారు ఉంగరాన్ని ఎప్పుడూ ధరించకూడదు. ఒకవేళ దీనికి ఉంగరం ధరించాలి అంటే వెండి ఉంగరం ధరించడం మంచిది. జ్యోతిష శాస్త్రం ప్రకారం తాబేలు ఉంగరాన్ని శుభప్రదంగా భావిస్తారు. తాబేలు ఉంగరాన్ని ధరిస్తే ఆర్థిక సమస్యలు తీరిపోతాయి, లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ఇక చూపుడు వేలుకు బంగారు ఉంగరం ధరించడం చాలా మంచిది. చూపుడు వేలు బృహస్పతికి చెందింది. బృహస్పతికి బంగారం బాధ్యత వహిస్తుంది. అందుకే ఈ వేలికి బంగారు ఉంగరాన్ని ధరించడం శ్రేయస్కరం. ఇది మీ జీవితం నుండి చెడును తొలగించడంలో కూడా సహాయపడుతుంది. ఒక వ్యక్తి చూపుడు వేలికి ఉంగరం ధరిస్తే అతను అన్ని రంగాల్లో విజయం సాధిస్తాడు. జ్యోతిషం ప్రకారం మీరు ఎప్పుడూ మధ్యవేలుకు ఉంగరం ధరించకూడదు. అనేక మతపరమైన సాంస్కృతిక నమ్మకాల ప్రకారం ఈ వేలుకు ఏ లోహంతో చేసిన ఉంగరాన్నైనా ధరించకూడదు. మధ్యవేలుకు ఉంగరం ధరించడం వల్ల శరీర శక్తిపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. అలాగే ఈ వేలు శనిగ్రహంతో కూడా సంబంధం కలిగి ఉంటుంది. ఇక ఉంగరపు వేలు విషయానికి వస్తే ఇది సూర్యుడు, అంగారక గ్రహంతో సంబంధం కలిగి ఉంటుంది. ఈ వేలికి బంగారు ఉంగరాన్ని ధరించడం శుభప్రదంగా భావిస్తారు. ఈ వేలికి రూబీ, బంగారు ఉంగరాన్ని ఉంచితే మంచి జరుగుతుంది. ఉంగరపు వేలు సాంప్రదాయకంగా వివాహంతో ముడిపడి ఉంటుంది. ఈ వేలికి వెండి ఉంగరం ధరించడం వల్ల కూడా వైవాహిక జీవితంలో ప్రేమ పెరుగుతుంది. చివరిగా చిటికెన వేలుకు బంగారం ఉంగరం ధరించడం చాలా శుభప్రదంగా పరిగణిస్తుంటారు. జ్యోతిష శాస్త్రం ప్రకారం ఈ వేలు బుధగ్రహంతో సంబంధం కలిగి ఉంటుంది. దీని కారణంగా ఈ వేలుకు ఉంగరం ధరించడం వల్ల మీకు శాంతి, ప్రత్యేక ప్రయోజనాలు లభిస్తాయి. ఇది మిమ్మల్ని సానుకూల లక్షణాలతో నింపుతుంది. చిటికెన వేలుకు బంగారు ఉంగరాన్ని ధరించడం వల్ల సంపద, మానసిక బలం పెరుగుతుంది.